తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో పాటు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో వేడి తీవ్రత సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధికంగా నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వేడి తీవ్రత అత్యధికంగా ఉంది. మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, దస్తూరాబాద్, అకినపల్లి 44 డిగ్రీల ఉష్ణోగ్రత, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 44.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లాలోని రాయకల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత, వికారాబాద్ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పొడి గాలుల వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకూడదని హెచ్చరించింది. అటు ఏపీలోనూ భానుడు తన ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. ఇవాళ 23 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీవ్ర ఎండ, ఉక్కపోత ఉండే అవకాశం ఉందని తెలిపింది. మన్యం జిల్లాలో 13 మండలాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 6 మండలాల్లో హీట్ వేవ్స్ వీయనున్నాయి. పోలవరం జిల్లాలో 4 మండలాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు జిల్లా నగరడ్డోన్లో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. కడప, రాయదుర్గం, ఆళ్లగడ్డల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 18 జిల్లాల్లో 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.